నమస్తే. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో చాలా వరకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఇప్పటికే మాటల తూటాలు కూడా పేల్చుకుంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఆశావాహులు ఉన్నప్పటికీ స్థానాలు మాత్రం 17. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొన్ని పదుల సంఖ్యలో ఆశావాహులు అయితే ఉన్నారు. అయితే ఎక్స్క్లూజివ్ గా తొలి వెలుగు దగ్గర కొంత కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో కావచ్చు, అసలు ఏ క్యాల్కులేషన్స్ ప్రకారంగా ఏ రకంగా టికెట్లు ఇవ్వబోతున్నారు, దాంట్లో ప్రముఖంగా వినిపించే పేర్లన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. అయితే ఇది చివరిగా వారం రోజుల్లో ఈ లిస్ట్ కూడా ఫైనల్ కాబోతోంది. ఎందుకంటే అధికారికంగా విడుదల లిస్టు దాదాపుగా ఈ పేరుండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే అంతర్గతంగా ఇవే పేర్లు బయట వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ముఖ్య నేతల మధ్య, పెద్దల మధ్య, ఏఐసిసి నాయకుల మధ్య ఇవే పేర్లు ప్రస్తుతం వినబడుతున్న అంశం కనిపిస్తోంది. ఇందులో చాలా కీలకంగా యువకులకే పెద్ద పీట వేసే విధంగా రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్, రాహుల్ గాంధీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే దాన్ని అమలు చేసే బాధ్యతలు రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికీ అందులో భాగంగానే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరికి ఎమ్మెల్సీగా అవకాశం, రాజ్యసభకి అనిల్ కుమార్, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇచ్చారు. నిన్న మహబూబ్ నగర్ లో కూడా వంశీచంద్ర రెడ్డికి, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడి ఎన్ఎస్ఏలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వంశీచంద్ర రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇప్పటికే ప్రకటించారు కూడా. ఒకసారి మరింతగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఉండబోతున్న విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్. ఈ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మీకు కనుక కాస్త ఎట్లా ఉండబోతుంది కనుక విశ్లేషిస్తే కనుక ముందుగా చూస్తే దీంట్లో ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గాలు 3. ఒకటి నాగర్ కర్నూల్, ఆ తర్వాత వరంగల్ 1, సో ఆ తర్వాత మరొకటి పెద్దపల్లి. ఈ 3 కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు. సో ఒక 2 ఎస్టీ కూడా ఉన్నాయి. ఎస్టీ 2, దాంట్లో ఒకటి మహబూబాబాద్, మరొకటి ఆదిలాబాద్. ఇవి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు. ఇంకొకటి ఇండైరెక్ట్ రిజర్వ్ చెప్పుకుంటే హైదరాబాద్ కూడా ఎంఐఎం కి కంచుకోట కాబట్టి ఎంఐఎం 1. అంటే ఓవరాల్ గా మనకి మనకి 6 నియోజకవర్గాలు, 3 ఎస్సీ నియోజకవర్గాలు, 2 ఎస్సీ నియోజకవర్గాలు, 1 ఎంఐఎం కంచుకోట. మొత్తం మీద 6 నియోజకవర్గాలు పోను, మిగిలినవి 11 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 11లో సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ కూర్పులో ఒకటి వెలమ సామాజిక వర్గానికి, మరొకటి కమ్మ సామాజిక వర్గానికి, తర్వాత బీసీలకి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మిగిలింది కూడా ఓసీలో బ్రాహ్మణికి, లేకపోతే రెడ్డి, ఇతరాతర క్యాస్ట్లో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇది సామాజిక వర్గాల వారీగా కూర్పు విషయంలో సామాజికంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న అంశం. 3 ఎస్సీ, 2 ఎస్టీ, తర్వాత ఒకటి హైదరాబాద్ కంచుకోటగా. అంటే డెఫినెట్ గా కూడా ఒక అభ్యర్థి ప్రకటన ఉంటుంది, కానీ అది కంచుకోట. ఇక మిగిలిన 11 స్థానాల్లో ఒకటి వెలమ, ఒకటి కమ్మ, తర్వాత 3 నుంచి 4 స్థానాలు బీసీకి, మిగిలిన స్థానాల్లో ఇతర వారికి వచ్చే అవకాశం ఉంది. దీనిలో చాలా కీలకంగా మీరు కనుక గమనిస్తే ఇప్పటికే ఒక ప్రకటన అయిపోయింది. అది మహబూబ్ నగర్కి సంబంధించిన సెగ్మెంట్. మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో ఇప్పటికే ఇక్కడ ఈ సెగ్మెంట్ లో వంశీచంద్ర రెడ్డి, సో వంశీచంద్ర రెడ్డి పేరు ప్రకటన అయిపోయింది. అప్పటికే అధికారికంగా రేవంత్ రెడ్డిని ప్రకటించేసినట్టుగా చూడాలి మనం. వంశీచంద్ర రెడ్డి పేరు యొక్క కన్ఫర్మేషన్ జరిగిపోయింది. ఇక మిగిలిందల్లా మరొక 16 నియోజకవర్గాలు మాత్రమే. సో వంశీచంద్ర పేరు మహబూబ్ నగర్ లో దాదాపుగా ఖరారు అయిపోయింది. వంశీచంద్ర రెడ్డికి టికెట్ ఇప్పటికే నిన్న రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మిగిలిందల్లా 16 నియోజకవర్గాలు. ఆ 16 నియోజకవర్గాలు ఒక హైదరాబాద్ మినహా మిగిలిన 15 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఎట్లాగైనా కూడా 14 సెగ్మెంట్ల నుంచి 15 సెగ్మెంట్లు గెలవాలని ఒక ఆశయంతో, లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. 15 స్థానాల్లో పక్కాగా గెలవాల్సిందే. ఇది మనం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు జాతీయ నాయకత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందే అనే రకంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సర్వేలో చూసినా 8 నుంచి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. సుమారుగా 10 వరకు కూడా ఈ సంఖ్య వెళ్ళొచ్చు.
2-3 బీజేపీ, 3-5 బీఆర్ఎస్ పార్టీ, 1 మాత్రం ఎంఐఎం కంటూ కూడా చాలా స్పష్టంగా సర్వేలని చెప్తున్నాయి. అది ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి వంశధారెడ్డి పేరు ఖరారైపోయింది. ఇక మిగిలిన పేర్ల మనకు పరిశీలిస్తే రెడ్డిగా ముందుగా ఆదిలాబాద్ లో అభ్యర్థి పేరు కనుక మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ అభ్యర్థుల విషయంలో 3 పోటీ పడుతున్నారు. ఒకటి నరేష్ జాదవ్, ఆయన బోధ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గతంలో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ దక్కలేదు. నరేష్ జాదవ్ తో పాటుగా మరొక వ్యక్తి రేఖా నాయక్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే అంటే టికెట్ రాకపోవడంతో కాస్త నిరాశగా ఉంది. రేఖా నాయక్ కూడా రేస్ లో ఉన్నారు. ఇక మరొక సీనియర్ నేతతో పాటుగా ఇక చివరిగా ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ బీజేపీ ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రమేష్ రాథోడ్, ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయట. ఒకవేళ రమేష్ రాథోడ్ కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈ టికెట్ డెఫినెట్ గా రమేష్ రాథోడ్కి కవసమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే బీజేపీ సిట్టింగ్ స్థానం అని, అక్కడ బీజేపీ సిట్టింగ్ స్థానం కాబట్టి రమేష్ రాథోడ్ గతంలో మాజీ ఎంపీగా పనిచేశారు. సో బీజేపీ టికెట్ రాథోడ్ బాపురావు, ప్రస్తుతం అక్కడ సోయం బాపురావు ఎవరైతే ఉన్నారో సోయం బాపురావుని కాదని, టికెట్ సిట్టింగ్ స్థానం కాదని మార్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రమేష్ రాథోడ్కి కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆయనకి డెఫినెట్ గా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ రాకపోతే నరేష్ జాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో నరేష్ జాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ రమేష్ రాథోడ్ కనుక బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ సంప్రదింపులు కూడా జరుగుతున్నాయంట. రమేష్ రాథోడ్ కనుక పార్టీలో చేరికైతే డెఫినెట్ గా రమేష్ రాథోడ్కి ఆ టికెట్ కేవలం అవకాశం ఉంది. ఒకవేళ లేని ఇక్కడ నరేష్ జాదవ్ పేరు డెఫినెట్ గా ప్రస్తావనకు వస్తోంది. ఎందుకంటే రేఖా నాయక్ తన భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే టికెట్ మరొక నియోజకవర్గం అక్కడ ఆదిలాబాద్లోని మరొక నియోజకవర్గంలో టికెట్ కేటాయించడం జరిగింది కాబట్టి అక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. సో అక్కడ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ రేఖా నాయక్కి పార్లమెంట్కి టికెట్ ఓడిపోయిన వారికి వరది కుటుంబం నుంచి ఇస్తారా ఇయ్యాలని ఒక అనుమానంతో నరేష్ జాదవ్ పేరు వినిపిస్తోంది. రమేష్ రాథోడ్ కనుక రాకపోతే నరేష్ జాదవ్, లేదంటే రమేష్ రాథోడ్ కనుక వస్తే డెఫినెట్ గా రమేష్ రాథోడ్కి టికెట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్కి వస్తే కనుక పెద్దపల్లి. సో ఈ పెద్దపల్లిలో సుమారుగా ఆదిలాబాద్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనం కన్ఫైన్డ్ గా పార్టీల పరంగా మాట్లాడుకుంటే ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ, ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ, ఆదిలాబాద్ లో బీజేపీ పార్టీ, ఇక్కడ బోతులో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ, నిర్మల్లో బీజేపీ, ముదోల్లో బీజేపీ, తర్వాత సిర్పూర్లో బీజేపీ. అంటే సుమారుగా నిర్మల్, ముదోల్ బీజేపీ, సిర్పూర్ కూడా బీజేపీ. సో ఆదిలాబాద్ 4 స్థానాల్లో బీజేపీ, సిర్పూర్ పాల్వే హరీష్ బాబు, ముదోల్ ఏమో రామారావు పటేల్, నిర్మల్ ఎలేటి మహేశ్వర్ రెడ్డి, తర్వాత ఆదిలాబాద్ పాయల్ శంకర్. 4 స్థానాల్లో బీజేపీ, ఆసిఫాబాద్ స్థానంలో బీఆర్ఎస్, ఖానాపూర్ కాంగ్రెస్, బోత్ తర్వాత బీఆర్ఎస్. అంటే కేవలం ఖానాపూర్ లో మాత్రం బెడ్మా బుజ్జా మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ ఆ పార్లమెంటరీ సెగ్మెంట్ లో గెలుపొందిన వ్యక్తి, ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో. ఇక బోత్ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది, ఆసిఫాబాద్ నుంచి కోవలక్ష్మి. సో ఇక్కడ కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఓటు బ్యాంక్ పరంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా రమేష్ రాథోడ్ లేదంటే నరేష్ జాదవ్ పేరు వినిపిస్తోంది. నరేష్ జాదవ్ గనక అభ్యర్థిగా ప్రకటిస్తే రమేష్ రాథోడ్ కనుక బీజేపీతో ఇప్పటికే కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రమేష్ రాథోడ్ కనుక వస్తే డెఫినెట్ గా టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇకపోతే పెద్దపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు వివేక్ తనయుడు గడ్డం వంశీ. సో గడ్డం వంశీ పేరు వినిపిస్తోంది. అయితే ఇక్కడ అంటే ఇప్పటికే బహిరంగంగానే ఒకవేళ మంత్రి పదవి కనుక వివేక్ వరిస్తే వంశీకి టికెట్ రాకపోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లోపే కనుక మంత్రివర్గ విస్తరణ జరిగితే వంశీకి టికెట్ రాకపోవచ్చు. ఒకవేళ పార్లమెంట్ లోపు కనుక మంత్రివర్గ విస్తరణ జరిగి వివేక్కి అవకాశం లేకపోతే వంశీకి డెఫినెట్ గా టికెట్ వచ్చే అవకాశం ఉన్నది. సో వంశీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లీన్ స్వీప్, చెన్నూరు కాంగ్రెస్, బెల్లంపల్లి కాంగ్రెస్, మంచిర్యాల కాంగ్రెస్, ధర్మపురి కాంగ్రెస్, రామగుండం కాంగ్రెస్, మంథని కాంగ్రెస్, పెద్దపల్లి కాంగ్రెస్. సో ఇట్లాగైనా కూడా ఇది గెలిచే స్థానం. దీనికి తోడు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్లకుంట వెంకటేష్ అయితే కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. సో ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం డెఫినెట్ గా ఉన్నది. కాబట్టి వంశీని ఆర్థికంగా అన్ని వనరులు తోడ్పాటు అందించేటువంటి అవకాశం చెన్నూరు ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్ కి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా దానికి తోడు తన తండ్రి కాకా వెంకటస్వామి యొక్క చరిష్మా కూడా వర్కౌట్ అయిన నేపథ్యంలో వంశీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరగకపోతే సెకండ్ ప్లేస్ లో మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న పెరిక శ్యామ్ పేరు వినిపిస్తోంది. అంటే ఫస్ట్ ఆప్షన్ వంశీ, డిఫరెంట్ గా వంశీకి వచ్చే అవకాశం ఉంది. ఒక లేనిడల పెరిక శ్యామ్ అంటూ కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేస్తున్న వ్యక్తి ఆయన పెరిక శ్యామ్ పేరు వినిపిస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల వరకు ఎదిగినటువంటి పరిస్థితి పెరిక శ్యామ్. ఇక యూత్ కాంగ్రెస్ గతంలో కర్ణాటక ఇన్ఛార్జ్ గా పనిచేసి తెలంగాణ యూత్ కాంగ్రెస్ చాలా క్రియాశీలకంగా పనిచేసిన ఊట్ల వరప్రసాద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఊట్ల వరప్రసాద్, పెరిక శ్యామ్ అయితే వాళ్ళు కూడా రేస్ లో ఉన్నారు. కానీ వంశీ పేరు మొదటి ఆప్షన్ గా వినిపిస్తుంది. ఒక లేని ఎడల వాళ్ళిద్దరు ఎవరికైనా అవకాశం వచ్చే అవకాశం ఉన్నది, వాళ్ళకు అభ్యర్థిత్వం ఇచ్చే అవకాశం ఉన్నది. సో మొదటిగా వంశీ పేరు వినిపిస్తోంది. వివేక్ తనయుడు వంశీ పేరు ప్రధానంగా ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వినిపిస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రధానంగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే హుస్నాబాద్ టికెట్ విషయంలో పొన్నం ప్రభాకర్ అక్కడ టికెట్ రావడంతో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా కాస్త కాంగ్రెస్ పార్టీలో కాస్త అలకకు గురైన పరిస్థితి. కాబట్టి ఆయనకు మొదట్లో పార్లమెంటరీ టికెట్ ఇస్తామని ఆశ ఉంది. కాబట్టి ప్రవీణ్ రెడ్డి ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇక్కడ మరొక పేరు ప్రధానంగా హైలైట్ ఏంటంటే, అఫ్ కోర్స్ ప్రస్తుతానికైతే విభేదిస్తూ ఉన్నప్పటికీ కాస్త లోపల కలహాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేసి పెట్టింది. ఒక ఈటెల రాజేందర్ కనుక పార్టీలోకి వస్తే ఈటెలకు కూడా ఇందులో అవకాశం ఇచ్చేటువంటి అభ్యర్థిత్వంకి అవకాశం ఇచ్చేటువంటి ప్రస్తావన కనిపిస్తోంది. ఒకవేళ ఈటెల రాజేందర్ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇండియా కూటమి అనేది కూలిపోయే కూటమి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కాస్త నమ్మకంగా లేరు. కానీ ఆయనకి బీజేపీ పార్టీ కనుక ఎంపీగా అవకాశం ఇస్తే డెఫినెట్ గా ఆయన కొనసాగే అవకాశం ఉంది. లేని కాస్త అంతర్గత కలహాల కారణంగా బీజేపీ కనుక అనుకున్న స్థానంలో ఆయనకు టికెట్ అవకాశం కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు బలవేసే అవకాశం ఉంది. దాంట్లో ఈటెల రాజేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి అవకాశం ఉంటుందని ఒక అంచనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి వస్తుంది. కొంతమంది అంతర్గతంగా చర్చ కూడా సాగుతోంది. ప్రవీణ్ రెడ్డి రాని ఎడల రోహిత్ రావు పేరు కూడా వినిపిస్తోంది. ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు కూడా ఇందులో బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇక్కడ కాస్త కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. మరి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తే కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ, చొప్పదండి కాంగ్రెస్, వేములవాడ కాంగ్రెస్, సిరిసిల్ల బీఆర్ఎస్, మానకొండూరు కాంగ్రెస్, హుజురాబాద్ బీఆర్ఎస్, హుస్నాబాద్ కాంగ్రెస్. అంటే 4 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో మరి అక్కడ ప్రస్తుతానికైతే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దాంతో పాటుగా రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లు, ఇక బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కూడా గాలం వేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ కనుక సుముఖంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరితే కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి అభ్యర్థిత్వానికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ లో ఇక్కడ దాదాపుగా జీవన్ రెడ్డి పేరు ఖరానట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీనియర్ నాయకుడు, మొదటి నుంచి కూడా టికెట్ రేస్లో ఉన్నారు. నాకు కావాలంటే కూడా పార్లమెంట్కి వెళ్తానంటే కూడా ఆశతో ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ జీవన్ రెడ్డి లేని ఎడల ఇక్కడ ఆరెంజ్ ట్రావెల్స్ బాల్కొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి అక్కడ మరోసారి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రవేశించే అవకాశం ఉన్నది. ఇక నిజామాబాద్ అర్బన్ బీజేపీ పార్టీ, రూరల్ కాంగ్రెస్ పార్టీ, బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ, కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ, జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ, ఆర్మూర్ బీజేపీ, బోధన్ కాంగ్రెస్. సో 2 మాత్రమే కాంగ్రెస్. తర్వాత దీంట్లో ఆర్మూర్ మరియు తర్వాత నిజామాబాద్ అర్బన్ 2 కూడా బీజేపీ, మిగిలిన 3 కూడా కాంగ్రెస్ పరిధిలో ఉన్నాయి. సో ఇక్కడ జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కొంతమేరకు ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇక తర్వాత జహీరాబాద్ లో దాదాపుగా సురేష్ షెట్కర్ పేరు కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే చివరి నిమిషాలకి గతంలో టికెట్ కూడా రాలేదు. సో సురేష్ షెట్కర్ పేరు దాదాపు ఖరారైనట్టే జహీరాబాద్ నుంచి. ఇకపోతే మెదక్ నుంచి కూడా. అయితే ఇక్కడ మరొక అంశం తెలియజేసేందంటే బీసీలకు సంబంధించి ప్రధానంగా వచ్చే స్థానాల్లో జహీరాబాద్ ఒకటి, మెదక్ ఒకటి, సికింద్రాబాద్ మాత్రం తప్పకుండా ఉండే అవకాశం ఉన్నదట. అంతర్గతంగా చర్చ కూడా సాగుతుంది. దీంతో పాటుగా మరొక 2 నియోజకవర్గాలు లేదా 1 నియోజకవర్గాల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందట. బీసీలకు డెఫినెట్ గా 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంట్లో జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్ తప్పకుండా ఉండే అవకాశం ఉన్నది. మరొక స్థానంలో కూడా అవకాశం ఇచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందట. అయితే జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక మెదక్ నుంచి కానీ మనం పరిశీలిస్తే మెదక్ నుంచి మొదట్లో మైనంపల్లి హనుమంతరావు లేకుండా జగ్గారెడ్డి,
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి భవానీ రెడ్డి పేరు వినిపించినప్పటికీ మెదక్ని కూడా బీసీ అభ్యర్థిగా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న దీంట్లో నీలం మధు పేరు వినిపిస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అయితే ముదిరాజ్ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం కాబట్టి అసెంబ్లీలో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కల్పించింది. మరోసారి నీలం మధుకి ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ సాగుతుందట. నీలమ్మతో పాటుగా మరికొంతమంది పేర్లు ఒకవేళ ఇక్కడ బీసీ అభ్యర్థి కాకుండా ఇంకెవరికైనా వేయాలనుకుంటే ఇక్కడ భవానీ రెడ్డి, జగ్గారెడ్డి, ఆ తర్వాత మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి వాళ్ళకు ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. దాంట్లో పటాన్చర్ నియోజకవర్గంలో టికెట్ అనౌన్స్ అయినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిన ఒక ఆవేదనతో నీలమ్మది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీఎస్పీలో చేరిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇక్కడ కొంత గిల్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉందట. చివరి నిమిషంలో అనౌన్స్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలం చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరికైనా చివరి నిమిషంలో టికెట్ రాకుండా పక్కకు నెట్టివేయబడ్డారో అది చిన్నారెడ్డి కావచ్చు, మరికొంతమంది పేరు ఉదాహరణ తీసుకొని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రాతినిధ్యం ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ నుంచి నీలమ్మకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. మెదక్ నియోజకవర్గం నుంచి నీలమ్మని పేరు ప్రస్తావనకు వస్తోంది. ఒకవేళ నీలమ్మది కనుక అవకాశం లేకపోతే భవానీ రెడ్డి లేదా జగ్గారెడ్డి తర్వాత మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా బీసీలకు ఇవ్వని ఉద్దేశంతోనే అక్కడ మెదక్ నియోజకవర్గంలో నీలమ్మని పేరు ప్రస్తావనకు వస్తోంది. ఇకపోతే మల్కాజ్గిరి సెగ్మెంట్ లో డెఫినెట్ గా ఈసారి రేవంత్ రెడ్డికి సంబంధించిన రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం, రేవంత్ రెడ్డి డెఫినెట్ గా గెలిపించుకోవాల్సిన స్థానం కాబట్టి రేవంత్ రెడ్డి అక్కడ మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రస్తావనకు వస్తుంది. అంటే ఇక్కడ ఆయన అయితేనే ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదుర్కోగలుగుతాడు అని ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. మైనంపల్లి దీంతో పాటుగా రెండవ స్థానంలో బండ్ల గణేష్ పేరు వినిపిస్తుంది. కొన్ని సామాజిక వర్గాల కూర్పు విషయంలో ఇతర నియోజకవర్గాల్లో కనుక కమ్మ సామాజిక వర్గానికి వస్తే ఇక్కడ బండ్ల గణేష్కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ మైనంపల్లి పేరు ప్రధానంగా వినిపిస్తుంది మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి. ఒకవేళ మైనంపల్లికి కనుక 2 సీట్లు ఎలా ఇస్తారని చెప్పి ఒక ఆవేదన కనుక కాంగ్రెస్ పార్టీలో కనుక ఉండి ఉంటే, ఆ ఆలోచన కనుక ఉండి ఉంటే ఒక కొత్త అభ్యర్థి, ఎవరు ఊహించినటువంటి అభ్యర్థి తెర మీదకి వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. ప్రస్తుతానికైతే ఆ అభ్యర్థి ఎవరు ఏందని మాత్రం తాత్కాలికంగా అక్కడ ప్రస్తుతానికైతే అంతర్గతంగా కూడా అట్లీస్ట్ ఆ పేరు కూడా చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు. కానీ డెఫినెట్ గా మైనంపల్లికి అవకాశం ఉంది. మైనంపల్లి లేని ఎడల ఒక కొత్త వ్యక్తి, ఎవరు ఊహించిన వ్యక్తి తెర మీదకి వచ్చే అవకాశం ఉందట. మరి ఆ కొత్త వ్యక్తి ఎవరు, ఊహించిన వ్యక్తి ఎవరో మాత్రం ప్రస్తుతం అయితే ఎవరికి అంచనా కూడా లేదు. ఇకపోతే సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతానికి సికింద్రాబాద్ సెగ్మెంట్ రేసులో గతంలో అంజనీ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ బరిలో ఉన్నారు. అయితే బీసీ కూడా, సో ఈసారి కూడా బీసీకి అవకాశం ఉంది. ఇక్కడ బీసీలో అత్యధికంగా వినిపించే పేరు మాత్రం అయితే ప్రస్తుతం ఇటీవల కాలంలో పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. సో బొంతు రామ్మోహన్ పేరు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి వినిపిస్తోంది. ఒకవేళ బొంతు రామ్మోహన్ దాదాపుగా ఖరారైపోయినట్టే బీసీ అభ్యర్థిగా. ఒకవేళ బొంతు రామ్మోహన్ కనుక దాని మీద సుముఖంగా లేరు, లేకపోతే నేను రెడీగా లేనుకొని కనుక నిర్ణయించుకుంటే అక్కడ విద్యాశ్రవంతి అనే ఒక కొత్త పేరు వినిపిస్తోంది. దాదాపుగా బొంతు రామ్మోహన్ కన్ఫర్మ్ అయినట్టే ఈ సీట్ కూడా. కానీ ఒక లేని సెకండ్ ఆప్షన్ కింద విద్యాశ్రవంతి పేరు వినిపిస్తోంది. ఇక మాజీ మేయర్, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఒక బీసీ, ఆయనకి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నిశ్చయించుకోవడం అంతర్గతంగా చర్చ కూడా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ సెగ్మెంట్కి వస్తే కనుక హైదరాబాద్కి దాదాపుగా ఫిరోజ్ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్టే. సెకండ్ ఆప్షన్ కింద మరొక సాబేల్ అని ఒక పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ కొత్త వ్యక్తి ఎవరు అర్థం కాని పరిస్థితి. కానీ ఫిరోజ్ ఖాన్ కి దాదాపుగా ఈ సీట్ కన్ఫర్మ్ అయినట్టే. గతంలో కూడా ఆయన హైదరాబాద్ ఎంఐఎంకి ధీటుగా ఆయన నిలబడ్డ వ్యక్తి. ఎందుకంటే ఆ స్థాయిలో మైనార్టీలో పేరు సంపాదించగలిగిన వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ఒక్కరు మాత్రమే. హైదరాబాద్ సెగ్మెంట్ లో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇకపోతే చేవెళ్ళ నుంచి ఇప్పటికే పలువురు పేరు వినిపిస్తున్నప్పటికీ దీంట్లో పారిజాత నరసింహారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో తను టికెట్ రేస్ లో ఉన్నప్పటికీ, ఎక్కడ మహేశ్వరం టికెట్ రేస్ లో ఉన్నప్పటికీ అక్కడ కేఎల్ఆర్ బరిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పారిజాత నరసింహారెడ్డి పేరు వినిపిస్తోంది. ఒకవేళ పారిజాతను కనుక వాళ్ళు తీసుకున్న సర్వేలో కానీ ఇతరత్ర అంశాల్లో కనుక వెనుకబడి ఉంటే మరోసారి ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ కూడా కేఎల్ఆర్ పేరే ప్రస్తావించే అవకాశం ఉంది. చేవెళ్ళ పార్లమెంట్ కూడా. తర్వాత మహబూబ్ నగర్ లో ఇప్పటికే వంశేంద్ర రెడ్డి పేరు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు వినిపిస్తోంది. అయితే మల్లు రవి కనుక ప్రస్తుతం ఆల్రెడీ ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. అది పెద్దగా
ప్రత్యేక ప్రతినిధి అనేది మన దగ్గర ప్రోటోకాల్ ఉండొచ్చు, కానీ నేరుగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకోవాలని ఏ రకంగా కూడా వర్కౌట్ కాదు. కాబట్టి దానికి మరింతగా జోడించే విధంగా పార్లమెంట్కి నాగర్ కర్నూలు ఇక్కడ చూస్తే వనపర్తి కాంగ్రెస్, గద్వాల్ గద్వాల్ బీఆర్ఎస్, అలంపూర్ బీఆర్ఎస్, నాగర్ కర్నూలు కాంగ్రెస్, అచ్చంపేట కాంగ్రెస్, కల్వకుర్తి కాంగ్రెస్, కొల్లాపూర్ కాంగ్రెస్. కేవలం గద్వాల్ మరియు అలంపూర్ మాత్రం బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. డెఫినెట్ గా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఒక భాగస్వామి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మల్లు రవిని ప్రస్తావించి మల్లు రవిని గిట్టగానే గెలిపించుకొని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగానే ఒక విషయానికి దానికి మరింతగా పవర్ జోడించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక లేని ఎడల ఇక్కడ అలంపూర్లో ఓడిపోయిన సంపత్ కుమార్ ని ఇక్కడ ప్రకటించే అవకాశం ఉన్నది. సో ఎందుకంటే సంపత్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఏఐసిసి మెంబర్ గా కూడా ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే యొక్క సాన్నిహిత్యం, మల్లికార్జున్ ఖర్గే అత్యంత సన్నిహితులో ఉన్న నేపథ్యంలో సంపత్ కుమార్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మల్లు రవి పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ సెకండ్ ఆప్షన్ కింద మల్లు రవి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా విద్యార్థి నేతగా ఉన్నటువంటి చారకొండ వెంకటేష్, మొదటి నుంచి కూడా ఆయన రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారు. చారకొండ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ప్రధానంగా మల్లు రవి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. మరి ఇతర వ్యక్తులు ఆప్షన్ కింద ఏం జరగబోతుంది, సర్వేలో ఫలితాలు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి అంశం లేవనెత్తే అవకాశం ఉన్నది. ఇక నల్గొండ విషయానికి వస్తే ఇప్పటికే చాలా వరకు పటేల్ రమేష్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయనకు సూర్యాపేట టికెట్ ఇవ్వకపోవడంతో కాస్త నిరాశ గురైన నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డికి మొదటి నుంచి కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. సో పటేల్ రమేష్ రెడ్డికి ఈ టికెట్ వచ్చే అవకాశం ఉన్నది నల్గొండ స్థానం నుంచి. అయితే పటేల్ రమేష్ రెడ్డి కనుక అవకాశం వస్తే పటేల్ రమేష్ రెడ్డికి డెఫినెట్ గా అక్కడ నల్గొండ కంచుకోట, దేవరకొండ కాంగ్రెస్, నాగార్జునసాగర్ కాంగ్రెస్, మిర్యాలగూడ కాంగ్రెస్, హుజూర్ నగర్ కాంగ్రెస్, కోదాడ్ కాంగ్రెస్, సూర్యాపేట్ బీఆర్ఎస్, నల్గొండ కాంగ్రెస్. ఒక సూర్యాపేట్ మినహా మిగిలిన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయింది. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి కనుక అవకాశం కల్పిస్తే గెలుపు సునాయాసమే. అయితే ఒక పటేల్ రమేష్ రెడ్డి కనుక అక్కడ అవకాశం అంటే ఇక్కడ ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయాల్లో కావచ్చు కనుక అవకాశం వస్తే పటేల్ రమేష్ కనుక పక్కన పెట్టి ఇంకేదైనా అవకాశం కల్పిస్తే అక్కడ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. రఘువీర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కానీ మొదట్లో పటేల్ రమేష్ రెడ్డి మాత్రమే ఫస్ట్ ఆప్షన్ కింద కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నారు. ఆ తర్వాత భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో మరొక యువనేత చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చ కూడా కొనసాగుతోంది. కానీ ఈ చామల కిరణ్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఉన్నప్పటికీ ప్రజల్లో కాస్త వెనుకబడ్డాడేమో అనే ఆలోచనలో ఇటీవల కాలంలో కొంత మేరకు ప్రచారంకి వస్తున్న నేపథ్యంలో చామల కాకపోతే ఒకవేళ ఇక్కడ మునుగోడు కావచ్చు, భువనగిరి కావచ్చు, తర్వాత నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జన్గాం, ఇబ్రహీంపట్నం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. సో చాలా గెలుపు అనే చాలా సునాయాసం. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటరీ నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇతర వ్యక్తులు కూడా మరొక యువ నాయకుడు పేరు ప్రస్తావిస్తుంది. అందులో ఏంటంటే శివసేనారెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి పేరు వినిపిస్తోంది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒకవేళ గనక కాంగ్రెస్ పార్టీ బీసీలకి 3 నుంచి 4 స్థానాల్లో టికెట్ అవకాశం కల్పిస్తుంది. ఇందులో సికింద్రాబాద్, జహీరాబాద్, మెదక్ ఎట్లా కూడా ఉన్నాయి. మరొక స్థానం కనుక కేటాయించాల్సి వస్తే ఆ స్థానం భువనగిరి అవకాశం ఉంది. దాంట్లో మధుయాష్కి పేరు ఎక్కువగా ఎవరు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తావిస్తున్నట్ట. భువనగిరి నుంచి మధుయాష్కి పేరు కూడా లోపల చర్చ కొనసాగుతుంది. మధుయాష్కి ఇక్కడ నిలబడే అవకాశం కూడా ఉన్నదట. ఇది భువనగిరి సెగ్మెంట్ సంబంధించి. ఆ తర్వాత అప్పుడైతేనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే స్థానాలు ఇస్తాను కేటాయించినటువంటి స్థానాలు ఉన్నాయి 3 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది. ఇక వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తే అందరు కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దాంట్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి, తర్వాత నాగర్ కర్నూల్ మల్లు రవి, అది కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి. ఇక వరంగల్లో కూడా సేమ్ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేని ఎడల టి రాజయ్య, తాటికొండ రాజయ్య ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు రూపొందిస్తున్నారు. ఇంకా అఫీషియల్ జాయిన్ అయితే కాలేదు, కానీ దాదాపుగా జాయిన్ అయినట్టుగా చూడాలి. ఇక టి రాజయ్య కూడా రేస్లో ఉన్నారట. అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ సామాజిక వర్గాల వారికి ఏదైనా కూర్పు కనుక చేయాల్సి వస్తే
తాటికొండ రాజయ్యకు అవకాశం ఇచ్చేటువంటి అభ్యర్థిత్వానికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మహబూబాద్ లో దాదాపుగా బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్టు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో తోడుగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బలరాం నాయక్. ఒకవేళ బలరాం నాయక్ గారికి ఏదైనా వేరే అవకాశం కల్పిస్తే ఇక్కడ బెల్లయ్య నాయక్కి కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఆయనకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటి ఆప్షన్ కింద బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక చివరిగా ఖమ్మం నియోజకవర్గానికి వస్తే ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి పేరు, ఆయన పార్టీలో కానీ అంత పెద్ద యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ కొత్తగా వినిపిస్తున్న పేరు వివి రాజేంద్ర ప్రసాద్. వివి ప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఆయన వివి మోటార్స్ కి అధినేత వివి ప్రసాద్ పేరు వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. సో వివి ప్రసాద్ పేరు వినిపిస్తోంది ఖమ్మం నియోజకవర్గం నుంచి. అయితే మొదట్లో ఇక్కడ రేణుకా చౌదరి టికెట్ రేస్ లో ఉన్నప్పటికీ రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రావడంతో నందిని బట్టి విక్రమార్క భార్య, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక టికెట్ అలాట్ చేయాలి కాబట్టి అక్కడ వివి ప్రసాద్ కి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది ఖమ్మం నియోజకవర్గం నుంచి. ఓవరాల్ గా ఇది సుమారుగా ఇక్కడ చూస్తే కనుక మీరు 3 ఎస్సీ రిజర్వ్, 2 ఎస్టీ, తర్వాత 1 ఎంఐఎం, తర్వాత మిగిలిన 11 స్థానాల్లో సుమారుగా 4 బీసీలకి, మిగిలిన స్థానాల్లో 7 స్థానాల్లో మిగిలిన సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక బీసీల విషయానికి వస్తే సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్ తో పాటు భువనగిరిలో కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆలోచన ఉన్నదట. మరి చూద్దాం ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది అనేది. ఒక వారం రోజులు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నది. మరి ఫైనల్ లిస్ట్ ఎటువంటి కీలక పేరు ఉండే అవకాశం ఉంది, ఎవరికి షాక్ ఇవ్వబోతుంది, ఎవరికి బ్రేక్ ఇవ్వబోతుంది పార్టీ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మెయిన్ గా యువకుల మీదే టార్గెట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఇక్కడ చూస్తే బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ మేయర్ గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేశారు. సికింద్రాబాద్ టికెట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక నీలమర్ కూడా మెదక్, తర్వాత భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి సర్వే ఫలితాల ఆధారంగా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఒక అభిప్రాయం సేకరించిన తర్వాత అక్కడ బీసీకి ఇవ్వాలా లేకపోతే చామల కిరణ్కి ఇవ్వాలన్న ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక స్థానం మహబూబ్ నగర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది వంశేంద్ర రెడ్డికి. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా లిస్ట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉన్నది, దాని తర్వాత బ్రేక్ ఎవరికి, ఫ్లాప్ ఎవరికై ఉండే అవకాశం మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.